ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. నిన్నటిదాకా సిలిండర్ ధర 2321, ఇవాళ దాని ధర 3315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. ఇప్పటికే మీకు తెలుసు రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతూ ఉన్నది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని తుస్సులని ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే సామాన్యుడు బతికేది ఎట్లా? మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.